మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందులు పొందినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక చక్కటి విషయాన్ని నేర్చుకోబోతున్నాం. చెబుతున్నటువంటి మాటలు శ్రద్ధగా విని గ్రహించాలని అందరికీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం దావీదు ప్రబలెను అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఇక నేరుగా అంశంలోనికి వెళదాం. పాత నిబంధన గ్రంథంలో 254వ పేజీ సమూయేలు రెండవ గ్రంథము 3వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. చాలు. ఇక్కడ వ్రాయబడిన మాటను మనం గమనిస్తే సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలము యుద్ధము జరుగగా రాయబడింది. సౌలు గారి కుటుంబం దావీదు గారి కుటుంబానికి ఎంతకాలం యుద్ధం జరిగింది? 2 సంవత్సరాలు. అంతేనా? 3? తెలిసిన వాళ్ళు చెప్పండి. బహుకాలం అంటే చాలా కాలం అని అర్థం. ఎవరికెవరికి యుద్ధాలు జరిగాయి? సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను అని వ్రాయబడింది. దావీదు అంతకంతకు ప్రబలెను అంటే అర్థం ఏమిటి? ప్రబలటం అంటే ఏమిటి అంటే అత్యధికం అవ్వడం, విస్తరించడం, బలపడడం, మొత్తం మీద హెచ్చు అని అర్థం. కాబట్టి సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి జరిగిన యుద్ధంలో ఒక వ్యక్తి ఏమో ప్రబలాడు, ఒక వ్యక్తి ఏమో అంతకంతకు నేరసిల్లెను. నేరసిల్లడం అంటే అర్థం ఏమిటి? దిగజారిపోవడం, కృంగిపోవడం, ఓడిపోవడం. అంతే కదా? ఒక వ్యక్తి గెలిచాడు, ఒక వ్యక్తి ఓడిపోయాడు. ఒక వ్యక్తి హెచ్చింపబడ్డాడు, ఒక వ్యక్తి ద్వేషింపబడ్డాడు. కారణం ఏమిటి? ఈ రోజున మనం తెలుసుకుందాం. మనం కూడా చాలాసార్లు చేస్తున్నటువంటి ఈ యుద్ధంలో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓటమి పాలవుతాం. మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం? ఒక క్రైస్తవుడు, యేసు ప్రభువును అంగీకరించిన వాడు. మనం చేసేది ఎవరితో యుద్ధం అంటే అపవాదితో, సాతానుతో మనం యుద్ధం చేస్తున్నాం. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనము పోరాడుతున్నాం అన్నాడు పౌలు భక్తుడు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో పోరాటం ఉంటుంది. అయితే క్రైస్తవుడు చేసే పోరాటం శరీరులతో కాదు. శరీరులు అంటే రక్త మాంసములు కలిగిన వారు అని అర్థం. మన పోరాటం శరీరులతో కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో మనము పోరాటం చేస్తున్నాం. దురాత్మలు మనలను ప్రేరేపిస్తుంటాయి, దురాత్మలు మనతో పోరాడుతుంటాయి. యేసులోనికి వెళ్లకుండా, యేసుతో గడపకుండా, యేసయ్య అంటే ఇష్టపడకుండా, వాక్యానికి లోబడకుండా, వాక్యానికి విరోధంగా బ్రతకటానికి అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనం చేసేటువంటి పోరాటం శరీరులతో కాదు. ఇక్కడ సౌలు కుటుంబం దావీదు కుటుంబం పోట్లాడుకుంటున్నట్టుగా మనకు కనబడుతున్నారు. భౌతికంగా సౌలు కుటుంబం ఏమో నేరసిల్లిపోయింది, దావీదేమో
ప్రబలేడు, గెలిచాడు అని బైబిల్లో మనం చూస్తాం. ఆధ్యాత్మికంగా మనం గమనించిన ఈ విషయంలో దావీదే గెలిచాడు, సౌలు మాత్రం ఓడిపోతూ వచ్చాడు. సౌండ్ ఇంకా ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దావీదుకి సౌలుకి బహుకాలము ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి యుద్ధం జరిగితే దావీదేమో ప్రబలిను, సౌలు అంతకంతకు నేరసిల్లిను అని వ్రాయబడింది. అసలు ఇప్పుడు ఇంతకు దావీదెవరు, సౌలు ఎవరు? వీరిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు కూడా మామ అల్లుళ్ళు. సౌలేమో మామగారు, దావీదేమో ఆయన అల్లుడు గారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ సౌలు ఎలాంటి వాడు? ఇతడు ఏ గోత్రానికి సంబంధించిన వాడు అంటే, ఈ సౌలు గోత్రం ఏమిటి? బెన్యామీను గోత్రికుడు. ఇలా నాన్నగారి పేరు ఏమైనా ఐడియా ఉందా మీకు? సౌలే ఐడియా లేదంటారు అసలు. కీషు కుమారుడు ఇతను. ఈ గోత్రం ఏమన్నా ఎనదగిందా? ఇదేమన్నా కాస్త విస్తరించిన గోత్రమా? ఇది పెద్ద చెప్పుకోదగ్గ గోత్రం ఏమీ కాదు. ఏ గోత్రం అది? బెన్యామీన గోత్రం. చెప్పుకోదగ్గదేనా? అది పెద్ద చెప్పుకోదగ్గ గోత్రం ఏం కాదు, కానీ ఆ గోత్రంలోని వాడు ఇతడు. అయితే మొత్తం మీద ఈ సౌలు అనేటువంటి ఆయన ఇశ్రాయేలీలలో ఎన్నవ రాజు? మొట్టమొదటి రాజు. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు రాజు అనేవాడు ఎవడైనా ఉన్నాడు భూమి మీద ఇశ్రాయేలీల కంటే? వాళ్ళల్లో మొట్టమొదటి రాజు ఎవరు? ఈ సౌలే, ఈ బెన్యామీను గోత్రికుడే. అంతకు పూర్వం మరి ఎవరు వీళ్ళను కంట్రోల్ చేసేవాళ్ళు? ఎవరు వీళ్ళను ఏలుబడి చేసేవాళ్ళు అంటే న్యాయాధిపతులు ఏలుబడి చేస్తూ ఉండేవాళ్ళు. ఇశ్రాయేలీల జనాంగం ఐగుప్తును వదిలిపెట్టి కనానులోనికి ప్రవేశించడానికి 400 సంవత్సరాల కాలం పట్టింది. దాదాపు 430 ఏళ్ళు పట్టింది. వారు ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిలోనికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి వారిని పరిపాలన చేయాలన్నా, వారికి న్యాయం తీర్చాలన్నా న్యాయాధిపతులను ఎన్నుకోవడం జరిగింది. ఈ న్యాయాధిపతులు వచ్చి ఎప్పటి వరకు? సమూయేలు కాలము వరకు న్యాయం తీరుస్తూనే వచ్చారు. అయితే మిగిలిన జనాలలో రాజులు ఉన్నారు. మిగిలిన జనాలకు రాజులు రాజ్య పరిపాలన జరిగిస్తున్నారు. అయితే ఇశ్రాయేలీలు కూడా ఒక ఆలోచన వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరికేమో రాజులు ఉన్నారు, మనకు మాత్రం రాజులు లేరు. మన జాతి ప్రజలకు మనకు కూడా రాజు ఉంటే బాగుండు అని కోరుకున్నారు. దేవుడు వీళ్లకు న్యాయాధిపతులను అప్పగించాడు. ఎవరిని అప్పగించాడు? న్యాయాధిపతులు. ఏ సమస్య వచ్చినా వాళ్ళే న్యాయం తీరుస్తున్నారు. కానీ వీళ్ళు అన్నారు, మాకొద్దు, మాకు రాజు కావాలి అని కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సరే వీళ్ళ కూడా నేను రాజునిస్తాను అని చెప్పి సమూయేలుతో చెప్పి, సమూయేలు ఇదిగో సౌలా లేదు, ఈ సమూయేలుతో చెప్పాడు, సమూయేలు రేపు ఈ సమయానికి నీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపిస్తాను, అతనిని ఇశ్రాయేలీల మీద నువ్వు రాజుగా నియమించు అని సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సరే సమూయేలు ఆయన వస్తాడులే, వచ్చినప్పుడు ఆయన అభిషేకిద్దామని ఆయన ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఈలోపు ఈ కీషు కుమారుడు ఉన్నాడు కదా సౌలు, ఈ కీషుకి గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు పోయాయి. గాడిదలను వెతకటానికి ఆ కీషు యొక్క పనివాడు ఒకరిని తీసుకొని, అబ్బాయి నువ్వు వెళ్ళి గాడిదలను వెతుకు అని వాళ్ళ అబ్బాయికి చెబుతాడు, సౌలుకు చెబుతాడు. సౌలు అనేటువంటి తన కుమారుడిని కీషు పిలిచి, మన పని వాళ్ళలో ఒకరిని తీసుకొని వెళ్ళి నువ్వు పోయినటువంటి గాడిదలను ఎత్తుక్కొని తీసుకురా అని చెప్పాడు. ఈ సౌలు ఏం చేశాడంటే, అతన్ని తీసుకొని ఒక పనివాడిని తీసుకొని గాడిదలను ఎత్తుకోవటం మొదలుపెట్టాడు. ఊరంతా తిరిగాడు, లేవు. ఆ ఊరు వెళ్ళాడు, లేవు. ఈ ఊరు వెళ్ళాడు, లేవు. ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని ఆలోచన చేసి ఒక ఆలోచన వచ్చింది ఆ పనివాడికి. అయ్యా, మనకి పక్కనే ఒక ఊరుంది, అక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. దీర్ఘదర్శి అంటే ప్రవక్త, దేవుని మూలంగా పలికేవాడు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు సమూయేలు అని. ఆయన దగ్గరికి వెళితే మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. ఆయన దగ్గరికి వెళితే ఆయన దీర్ఘదర్శి కనుక
అదిగో పలానా చోటనే చెబుతాడు, అక్కడికి వెళదాం అంటే, సరే వెళదామంటే వెళదాం అనుకున్నారు. అయ్యా వెళదాం కానీ మరి మన దగ్గర ఏమీ లేదు కదా, ఏదో నా కానుక ఇవ్వాలి కదా, దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళి ఊగుళ్ళు ఆడుకుంటే బాగోదు. ఏం చేద్దామంటే, ఈ పనివాడు అన్నాడు, అదిగో నా దగ్గర కొంత వెండి ఉంది, లేకపోతే కొంత నా దగ్గర బంగారం ఉంది, దీనిని ఇచ్చి మనం ఆయనకి కానుకగా ఇచ్చి మనం వివరం తెలుసుకుందాం పద అని బయలుదేరి వెళ్ళారు. సమూయేలు దగ్గరకు వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళుతూ ఉండగా ఆ ఊరి దగ్గరకు వచ్చాక కొంతమంది ఆడవాళ్ళు కనబడితే వాళ్ళని అడిగారు, అమ్మ ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగితే, అయ్యా ఉన్నాడు పలానా చోట, అదిగో ఎత్తైన స్థలంలో ఉన్నాడు, ఇదే మిక్కిలి అవకాశం మీకు, ఇప్పుడు తప్పితే మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు, మీరు త్వరగా వెళ్ళి కలుసుకోండి అని చెప్తే వీళ్ళు త్వరగా అక్కడికి వెళ్ళారు. వాళ్ళు వస్తుంటే దేవుడు చెప్పాడు, అదిగో నేను చెప్పిన వాడు వస్తున్నాడు, అతన్నే నువ్వు ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించు అని చెప్పాడు. సౌలు ఎలాంటి వాడంటే మంచి అందగాడు, మంచి ఎత్తు భుజములు కలిగిన వాడు. ఇశ్రాయేలీయులలోనే సౌలంతా అందగాడు లేడు, చూడటమే ఎత్తు భుజములు కలిగిన వాడు, మంచి రూపవంతుడు అన్నమాట, బాగుంటాడు చూడటానికి. అలాంటి వాడు సౌలు. సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడో తెలుసా? ఈయన బ్రతికినంత కాలం ఈయనే రాజు, ఎవడ వద్దు, ఈ సౌలే ఉన్నంతకాలం ఇతని కుటుంబమే ఇక రాజ్య పరిపాలన చేయాలి అని కోరుకున్నాడు దేవుడు. దేవుడి ఉద్దేశం అది. అయితే ఇతడు వెళ్ళగానే ఆయన మాట్లాడాడు, సరే ఈరోజు మీరు వెళ్ళడానికి ఏమి వీల్లేదు, మీకు గాడిదలు అక్కడికి బాలేదు, అవి ఉన్నాయి, మీరు రాత్రి నా దగ్గరే ఉండండి అని చెప్పి ఆ రాత్రి అక్కడ ఉంచి తర్వాత అతనిని అభిషేకించి నువ్వు ఇశ్రాయేలీయులకు రాజువు అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అలా ఇశ్రాయేలీయుల మీద రాజుగా సౌలుని సమూయేలు ద్వారా దేవుడు అభిషేకించి రాజుగా చేశాడు. అతడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? అది అంతే, బాగా చెప్పారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు సౌలు. ఈ సౌలు పరిపాలన చేస్తున్నాడు. సౌలు బాగానే దేవునిలో సాగుతున్నాడు. సమూయేలు ప్రవక్త చెప్పినట్టుగానే ముందుకు పోతున్నాడు. ఇలా సాగుతున్నాడు, దేవునిలో ఎదుగుతున్నాడు. తర్వాత దావీదు ఇతనికి పరిచయం అయ్యాడు. దావీదు ఇతను కలిసి జీవిస్తున్నారు. అయితే వీరిరువురు కుటుంబాల మధ్య గొడవలు ప్రారంభించబడ్డాయి. ఆ గొడవలలో సౌలేమో నీరసిల్లిపోయాడు, దావీదేమో ప్రబలాడు అని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకు సౌలు నీరసిల్లిపోయాడు? దావీదు ఎందుకు వర్ధిల్లాడు, ప్రబలాడు, గొప్పవాడయ్యాడు, ఎదిగాడు అంటే ఈ రోజున దావీదు జీవితంలో నుండి సౌలు జీవితంలో నుండి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఈ మాటలు వింటూ ఉండగా ఒకవేళ దావీదు లాంటి జీవితం మనకుంటే మంచిదే, లేదు సౌలు లాంటి జీవితం మనకు ఉంటే మనం మార్పు చెంది దావీదు వలె బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. దావీదు ప్రబలడానికి, సౌలు అంతకంతకు నీరసలడానికి కారణం ఏమిటో చూద్దాం. మన కుటుంబాల్లో కూడా ఎన్నో పనులు చేస్తున్నాం. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, చేతి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకొని పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బ్రతకటం కోసం ఎన్నో కార్యక్రమాల్లో మనం పాలు పొందులు పొందుతున్నాం. కానీ ఎంతవరకు మనం ప్రబలుతున్నాం లేదా నీరసిల్లుతున్నామా అనేది మనం చూసుకోవాలి. ఎంత కష్టపడినా నీరసమే, అంటే సొమ్ము మిగలడం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం దొరకడం లేదు. ఏ రకంగా మనం కష్టపడి దేవుని కోసం లేకపోతే మన కుటుంబం కోసం ఎంత కష్టపడి మనం సంపాదిస్తున్నా చివరికి చూస్తే నీరసమే మిగులుతుంది, మనకు అభివృద్ధి ఏం మిగలడం లేదు. నష్టాల మీద నష్టాలే మన కుటుంబానికి వస్తున్నాయి. కారణం ఏమిటి అనేటువంటిది ఈ రోజున మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఏ పని చేసినా దావీదు ప్రబలుతున్నాడు, దావీదు ఎక్కడ ఏలు పెట్టినా అభివృద్ధి పొందుతున్నాడు, దావీదు ఏ చిన్న కార్యం తలపెట్టినా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దావీదు అంతకంతకు ప్రబలిపోతున్నాడు. సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోతుంది.
ఒక కుటుంబం ఎందుకని ఎదుగుతోంది, ఒక కుటుంబం ఎందుకని నీరసిల్లిపోతుంది, ఒక వ్యక్తి ఎందుకని గొప్పవాడుగా చేయబడుతున్నాడు, ఒక వ్యక్తి ఎందుకని అట్టడుక్కి దిగజారిపోతున్నాడు. వీరిరువురి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో తెలుసుకొని మనం కూడా దావీదులా ఉంటే సంతోషం, సౌలులా ఉంటే గనక మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18:14. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. చాలు. ఇక్కడ వ్రాయబడిన మాటను మనం గమనిస్తే దావీదు అట సుబుద్ధి కలిగిన వాడు అని వ్రాయబడింది. దావీదు బుద్ధి ఎలాంటి బుద్ధి? సుబుద్ధి. కొంతమంది పేరు పెట్టుకుంటారు కూడా ఈ పేరు ఏమని? సుబుద్ధి. బుద్ధి అంటే తెలుసు కదా మనకు. సుబుద్ధి అంటే అంటే మంచి బుద్ధి కలిగిన వాడు ఎవరు? దావీదు గారు సుబుద్ధి కలిగిన వాడు. ఇతడు మంచి బుద్ధి కలిగిన వాడని బైబిల్లో వ్రాయబడింది. అందుకని దావీదుని దేవుడు ప్రబలింపజేశాడు, వర్ధిల్లజేశాడు, అభివృద్ధి చేశాడు, గొప్ప చేశాడు, గెలిపించాడు. కాబట్టి మంచి బుద్ధి కలిగి నువ్వు ఉంటే, మంచి బుద్ధి కలిగి నేను ఉంటే దేవుడు మనలను కూడా ప్రబలింపజేస్తాడు, గొప్ప చేస్తాడు, వర్ధిల్లజేస్తాడు, విస్తరింపజేస్తాడు, బలపరుస్తాడు. అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇదే కారణం, అంతకు మించి ఇంకేమీ లేదు. మనము వర్ధిల్లాలి, ప్రబలాలి, గొప్పవారం అవ్వాలి అని కోరుకుంటే మనం చేయవలసిన పని ఏమిటి? ఏ బుద్ధి కలిగి ఉండాలి? స్వప్నాతి బుద్ధి. అంతేనా? స్వప్నాతి బుద్ధి కాదు. స్వప్నాతిలో మొదటి అక్షరం నుంచి మిగిలింది తీసేద్దాం. స్వప్నాతిలో ఫస్ట్ సు ఉందా? అదొక్కటి చాలు. సుబుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వాదాలు అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగునగాక. ఏ విషయాల్లో ఈయన సుబుద్ధి కలిగి ఉన్నాడు? అదే 18వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదు నాకు ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను. ఇక్కడ అర్థమైంది. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. దావీదట సౌలు తనను ఎక్కడికైతే పంపాడో ఇతడికి పోయిన చోటకెల్లా కూడా ఎలాంటి బుద్ధి కలిగి పనిచేశాడు? ఎలాంటి బుద్ధి కలిగి పనిచేశాడు? తన యజమానుడు ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని దావీదు సుబుద్ధి కలిగి చేస్తూ వచ్చాడట. సుబుద్ధి కలిగి ఆ పనిని మొత్తాన్ని పూర్తి చేసుకొచ్చాడు. నాకే అప్పచెప్పాడు ఈ పని, మరి నేనే తేరగా కనపడుతున్నానా? ఆడు ఖాళీకి తిరుగుతున్నాడుగా, ఈడు ఖాళీకి తిరుగుతున్నాడుగా, ఆడికి అప్పచెప్పొచ్చుగా, ఈడికి అప్పచెప్పొచ్చుగా, నేను ఒకటి కనపడ్డానని సణిగేను అని రాయలేదు. సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చాడు. సౌలు ఏ పని అయితే అప్పచెప్తున్నాడో ఆ పనిని దావీదు సుబుద్ధి కలిగి పనిచేస్తున్నాడట. ఇతడు ఇలా మంచి బుద్ధి కలిగి పనిచేస్తున్నప్పుడు దావీదును చూస్తే సౌలుకి ఏమనిపించింది? ఇక్కడ 15వ వచనంలో దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. అదేమిటండి? సౌలుకి దావీదు సుబుద్ధి కలిగి ఉండటం చూశాట సౌలు. దావీదుకి ఏం చేశాడు? మరి ఎక్కువగా భయపడెను. దావీదు ఏమన్నా భయపెట్టాడా సౌల్ని? దావీదు ఏమన్నా చడిపించాడా సౌల్ని? కత్తి ఏమన్నా తీసుకెళ్ళాడా? కర్ర పట్టుకెళ్ళాడా? మరి దావీదును చూసి సౌలు ఎందుకు భయపడ్డాడు?
ఏం చూసి భయపడ్డాడు? మిగుల సుబుద్ధి కలిగి ఉండుట చూచి భయపడ్డాడట. అంటే మంచివాడిని చూస్తే జనులు భయపడతారు. అదేమిటంటే రౌడీని చూసి కదా భయపడేది, రౌడీని చూస్తేనే కదా భయపడేది. రౌడీని చూసి ఎందుకు భయపడతారు అంటే కొడతాడేమోనని, జేబులో డబ్బులు లాక్కుపోతాడేమోనని భయపడతారు. కానీ ఒక మంచి వాడిని, మంచి బుద్ధి కలిగిన వాడిని చూసి కూడా భయపడతారు జనులు. ఎందుకో తెలుసా? ఆ మంచి అతనిలో ఉంది కనుక, మనలో మంచి లేదు కనుక ఆ మంచి వ్యక్తిని, సుబుద్ధి కలిగిన వ్యక్తి మనకు కనబడగానే భయం వచ్చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ రోడ్డు మీద నిలబడ్డాడు అనుకుందాం. ఆ తాగుతున్నటువంటి వ్యక్తి అలా కూర్చొని నా సిగరెట్ నా ఇష్టం తాగుతున్నాడు. ఆ ఊరిలోనే ఒక మంచి వ్యక్తి, సుబుద్ధి కలిగిన వాడు అప్పుడే అటు నుంచి వస్తున్నాడు అనుకో, ఈ సిగరెట్ తాగొట్టుకును ఆయనకి సంబంధం ఏమి లేదు. ఈయన వేరు, ఆయన వేరు. ఒకవేళ ఆ మంచి వ్యక్తి వస్తుంటే ఇక్కడ సిగరెట్ తాగబడి ఏం చేస్తాడు? ఆ సిగరెట్ తీసి అక్కడ పడేస్తాడు. నోట్లో పొగంటే ఊదేసి ఫుఫ్ అనుకుని నమస్కారం అండి అంటాడు. ఎందుకని? ఆయన ఏమన్నా అన్నాడా? సిగరెట్ ఎందుకు తాగుతున్నావు అని అడిగాడా? ఎందుకు భయపడ్డాడు? అతను చూసి, అతడి మంచితనాన్ని చూసి. మనలో చెడు ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తులు మంచి ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి వ్యక్తికి భయపడతాడు. ఇది పైకి కనబడే భయం వేరు, లోపల ఉండే భయం వేరు. ఈడ అని పైకి అంటారు కానీ లోపల అతనంటే ఖచ్చితంగా భయం ఉంటుంది. ఇది గుర్తుపట్టాలి. మంచివాడిని చూస్తే చెడ్డవాడికి లోపల భయం పుడుతుంది. మనం చేయలేని పని ఎదుటి వ్యక్తి చేస్తున్నప్పుడు భయం పుడుతుంది. ఆ వ్యక్తి చేసేటువంటి పనులను మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే భయం పుడుతుంది. కాబట్టి చెడ్డవాడు ఎప్పటికైనా మంచివాడికి భయపడతాడు, దీంట్లో అనుమానం లేదు. ఇతడేమో సుబుద్ధి కలిగి పని చేసుకుంటున్నాడట. మరి ఇతని బుద్ధి ఎలాంటిది? 18వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. సౌలు గారి బుద్ధి ఎలాంటిదో చూద్దాం. అసలు ఇతడు ఎలాంటి వాడో చూద్దాం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 అనియు 10,000 కొలదనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇది సౌలేమో దావీదు మీద ఎలాంటి చూపు నిలిపాడు? విషపు చూపు నిలిపాడు. దావీదేమో సౌలు చెప్పిన ప్రతి పనిని ఏ బుద్ధితో చేసుకొస్తున్నాడు? సుబుద్ధితో. సౌలు ఏ పని చెప్తున్నాడు దాన్ని మంచి బుద్ధి కలిగి పని చేసుకుంటూ వస్తున్నాడు దావీదు. దావీదు మీదేమో సౌలు ఏ చూపు నిలిపాడు? విషపు చూపు నిలిపాను. విషపు చూపు అంటే మత్సరం అన్నమాట, అసూయ, కోపం, కడుపు మంట. ఏమంట? కడుపు మండిపోతుంది ఎవరిని చూస్తే? దావీదుని చూస్తే. దావీదు ఏ తప్పు చేశాడు? సుబుద్ధి కలిగి ఉండటమే కుదరలా. అంటే నాకంటే గొప్పోడు అయిపోయాడు అని తట్టుకోలేకపోయాడు. గొలియత్ అనేవాడిని జయించాడు దావీదు. గొలియత్ అనేవాడిని కత్తి తీసుకొని వెళ్ళి, ఈయన కత్తి పట్టుకెళ్ళలేదులే, ఆడకత్తినే, ఆ కత్తి తీసుకొని, ఇది గొలియత్ కత్తినే తీసుకొని ఆడి తలకాయ తెగనరికి మొండెం అక్కడ వదిలిపెట్టి తలకాయ చేత్తో పట్టుకొని వచ్చాడు. ఎవరో? దావీదు. ఒడిశాల్లో రాయబెట్టి గిరా 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 తెప్పి కొట్టాడు. పడిపోయాడు. గొలియాతు ఎదరగబడ్డాడు, బోర్లో పడ్డాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడు వరలో కత్తే తీసి ఆడ తలకాయ నరికి పట్టుకొచ్చాడు. శత్రువాడు ఫిలిస్తీయుడు. ఈ ఫిలిస్తీయుడు కేకలేస్తున్నాడు, ఇశ్రాయేల్లో దమ్మెవడకని ఉంటారంటరా,
పెద్ద యుద్ధానికి వచ్చారు, రండి నేను ఒక్కడిని వచ్చా, నా ఒక్కడిని చేయించడానికి ఎవరినైనా పంపించండి, ఇశ్రాయేలు ఎవడన్నా ఉంటే చూద్దాం అని అంటాం. 40 రోజుల పాటు అలా కేకలేయటం, రంకులేయటం, వెళ్ళిపోవటం. యుద్ధభూమి ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. యుద్ధభూమి ఉంది. అవతల వైపునేమో ఫిలిస్తీన్లు, యువతల వైపునేమో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆ ఫిలిస్తీన్లు తరపున ఒకే ఒక్కడు వచ్చాడు, నిలబడ్డాడు. దమ్ముంటే నన్ను గెలవండి, నన్ను ఒక్కడిని గెలిస్తే నా జాతినే గెలిచినట్టు మీరు అన్నసరికి వీళ్ళు రోజు తినటం, ఎక్సర్సైజ్ చేయటం, ఏటపోతులు తినటం, యుద్ధానికి వెళ్ళటం. వాడు వచ్చి రాయ్ అన్నాడు, రాయ్ అన్నాడు. ఇక అక్కడి నుంచి వీళ్ళు పారిపోయారు ఒంటలా. ఎన్ని రోజులు ఇలా జరిగింది? 40 రోజులు తినటం, యుద్ధానికని వెళ్ళటం, ఆడొచ్చి రంకలేయటం, ఆయన చూడటం, వీళ్ళు పారిపోవటం. ఈ 40 రోజులు ఇదే బడి. ఓ రోజు నా అన్నయ్య వాళ్ళకి క్యారేజ్ చేద్దామని వెళ్ళాడు. దావీదు వెళ్ళి చూసేసరికి పరిస్థితి ఇది, ఓరి వెధవల్లారా, ఈడంతా ఈడు బతికెంత, నేను ఈయన వేసేస్తాను అన్నాడు. గొర్రెలు కాసుకొని ఆయన అసలు ఏంటి రేటు ఇట్లా మాట్లాడుతున్నాడని తీసుకెళ్ళి రాజుగారికి అప్పచెప్తే చంపేస్తాను అన్నాడు. సరే అయ్యే తగిలిచ్చారు. అబ్బాయి ఇవన్నీ నాకు వద్దన్నాడు. డాలు చేతికిచ్చారు, కత్తి చేతికిచ్చారు, శిరస్నానం తొడిగారు, మైమరవ తొడిగారు, కాళ్ళకు కూడా ఇవన్నీ తొడిగారు. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు పడతలా. అబ్బాయి ఇవన్నీ నాకు కుదరదు, ఇది తీసేసి నేను పోట్లాటకి వెళ్తా అని ఏట్లోకి వెళ్ళి 5 నున్నటి రాళ్ళు తీసుకొని సంచులు వేసుకొని ఒక రాయి తీసి ఒడిశల్లో పెట్టి యుద్ధానికి వెళ్ళాడేవా. ఏంటి కర్ర పొలవాడు పట్టుకొని వచ్చేవా, నేను కుక్కను అనుకున్నావా అన్నాడు వాడు. ఒడిశాలు తీసి గిరా 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 తిప్పి కోడితే అంతే పడే ఉన్నాడు కింద, పంది పుంజు పడిపోయింది. కత్తి తీసుకున్నాడు, మెడ నరికాడు, తలకాయ పట్టుకొచ్చాడు. ఇక చూడు ఇశ్రాయేల్లో ఎంత జయధ్వని మోగిందంటే, అలాంటి వాడిని చంపాడు అని చెప్పి కేకలో అరుపులు, దేవుని స్తుతించటం. అప్పుడు స్త్రీలందరూ కలిసి నాట్యం ఆడుతూ, డాన్సులు వేస్తూ పాట పాడారంట. ఏమని పాడారు? వీళ్ళు పాడితే దావీదును పొగిడితే సరిపోయేది, మళ్ళీ సబులు జోలు తీశారు తీగ. దావీదు 10,000 కొలదియు, సౌలు 1000 కొలదియు జయించారు శత్రువులను పాడారు పాట. సౌలైతే 1000 కొలది, దావీదైతే 10,000 కొలది. ఆ మాట ఇంపుగా ఉంది, ఆయనకి తల కొట్టేసినట్టు ఉంది. అంటే నేనైతే గెలవలేను, గెలిచిన పొగిడితే తట్టుకోలేను అదనమాట. అంటే నాకంటే ఇటు గొప్పడా, దేంట్లో గొప్పవాడు, తీసుకుంటే రాజ్యం తీసుకుంటాడేమో అని. దీనికే ఈ స్త్రీలందరూ ఇటు పాడాలా? ఈ ఆడవాళ్ళు కూడా ఉండా చోట ఉంటారనమాట, పొగుడుతుంటారు. ఆ పొగిడేదేదో బయట ఎత్తిన పొగిడితే సరిపోద్ది, మళ్ళీ ఈడు ముందే పొగుడుతుంటే అట్ట. అది అడుగుడు రోజు ఉద్యోగం చేసి ఎంత తెస్తున్నాడు, ఈడు చూడు, అలావిడికి బంగారం కొన్నాడు, ఈడు చూడు, నక్లీసో లేకపోతే ఇది చీర కొన్నాడు, అది ఆడు చూడు, అది కొట్టి అది ఆడు వంటగది చూడు ఎట్ట కట్టాడు, ఈడు వంటగది ఎట్ట కట్టాడు, నా అనుకుంది ఇది వంటగదో పెట్టగదో తెలతలేదు అని ఆడిని ఈడిని ఆడితీడితో పోల్చేసరికి ఎట్టడతాడు, సర్రమని లెగుతాడు సవుల్లాగా. అంతేనా? మామూలుగా అది కట్టు ఇది కట్టాయా, కత్తి ఇబ్బంది పడుతున్నానంటే సరే చూద్దాం అంటాడు. ఆడు చూడు ఎట్ట కట్టించాడు, ఈడు చూడు ఎట్ట కట్టాడు, నువ్వు ఒకటి ఉండవంటే ఎట్ట ఉంటుంది, అట్ట ఉందన్నమాట. అప్పటి నుంచే ఉంది, మొదటి నుంచే ఉంది. అంతెందుకు, కయ్యూను హేబేలు అంతేనా? దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు? హేబేలుని మెచ్చుకున్నాడు, హేబేలు అర్పణను మెచ్చుకున్నాడు. కయ్యూను ఏం చేశాడు? ఓహో ఇది సరికాదు, నేను సరి చేసుకోవాలనుకున్నాడా, కోపం వచ్చేసింది, కడుపు మండిపోయింది, చంపేశాడు. అదే పరిస్థితి ఇవాళ కూడా అందరిలో కూడా. ఒకవేళ ఇది చెయ్యంటే పర్వాలేదు, కానీ పలానోడు చేసాడు నువ్వు చేయలేకపోతున్నావు అన్నసరికి రోషం వచ్చేస్తుంది అన్నమాట. అంతే కదా? ఈ స్త్రీలు అలాగే పాడటం మొదలుపెట్టారు. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు జయం పొందాడు అన్నప్పటికీ విషపు చూపు నిలిపేశాడేక. ఎలాంటి చూపు అంటే, విషపు చూపు అంటే ఈటి తీసుకుని ఇసిరితే దావీదుకి వెళ్ళి గుండెల్లో గుచ్చుకొని అట్ట ఎగిరిపోయి ఆ గోడకు పడుచుకొని ఈటి ఏలాడుతుండాలి. ఈ దావీదు ఎలా ఏలాడి చచ్చిపోవాలని ఈటి తీసుకొని ఇసిరాడు, చాలాసార్లు ఇసిరాడు. దావీదు తప్పించుకున్నాడు. అంటే ఇప్పుడు దావీదుకును సౌలుకి ఉన్నటువంటి తేడా మనకు అర్థమవుతుంది. ఇతడేమో సుబుద్ధి కలిగిన వాడు, ఇతడేమో ఎలాంటి కళ్ళయ్యి విషపు చూపు, చూపే విషపు చూపు. అంటే ఆ చూపులో విషం ఉంటుంది. కొంతమంది అభివృద్ధి పొందితే కొంతమంది తట్టుకోలేరు, దానిని విషపు చూపు అంటారు. ఇప్పుడు ఇదంతా అవసరం లేదు, మొక్కజొన్న తోట వేసావు,
నువ్వు వేసిన తోట వద్దురుపాటికి వస్తుంది మొక్క, సూపర్గా ఉంది, కొట్టవలసినవి కొడుతున్నావు, జల్లవలసినవి జల్లుతున్నావు, చేయవలసినవి చేస్తున్నావు, ఎప్పుడేది చేయాలో ఆ పని చేస్తున్నావు కాబట్టి తోట ఏపుగా ఎదుగుతోంది. పక్కవాడిదేమో తోట కంటే ముందు అమ్మగారి సేవంచి లేచిపోతుంది. అమ్మగారి సేవంచి ఎక్కువ అవుతుంది తప్ప తోటలో మొక్కలు కనపట్ల, గడ్డి బలిసిపోయింది. మనం దీనికి చేయవలసిన చేయక ఆడు తోట ఎంగ చుట్టం, ఇదేంటి ఎట్ట అవుతుంది, ఇది ఎప్పుడు పాడవుతుంది అన్నట్టు. అంటే విషపు చూపు అనమాట. చూడటానికి అదే అసలు ఇప్పుడు ఆడిది ఎట్ట ఉందో చూద్దాం, నీదే చూసుకొని రావు, నీ పక్కన తోడి కూడా చూసుకొని వస్తుంటావు, ఎందుకంటే విషపు చూపు అది. వాడి మీద నీ తోట పెరుగుకుంటా పర్వాలే నాది బాగానే ఆడి కుదరలేదు అనుకుంటాం. అదే ఒకవేళ ఆడిది బాగుండే మంద బాగలేదనుకో, ఇది ఎప్పుడు మాటద్దురా, ఏంటి తెగులు రావట్లేదండి దీనికి, ఇది ఇప్పుడు ఫస్ట్ ఎట్ట ఉంటుందయ్యా, తర్వాతకు వచ్చేసరికి అది హుటితే ఇది పొండు తెగులు వస్తుంది, నాపకట్టను ఒకటి అవుతుంది, యాపకట్ట ఒకటి వస్తుంది. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే లోపల కడుపు మండిపోతుంది అనమాట, అవతల తోట బాగున్నసరికి. అంతే కదా, తట్టుకోలేని స్థితి విషపు చూపు. అలాంటి వాడు ఎదుగుతాడా? ఎదగలేడు. విషపు చూపు. పక్కనటోడు చూసి ఎప్పుడు అమ్మో ఆడికే బాగుంది అనుకుంటారు. ఇదంతా ఎందుకు? ఇప్పుడు భోజనానికి వెళ్ళావు, వరుసన ఆకేసారు, చక్కగా కూర్చున్నారు, కూర వేసుకొస్తున్నారు, మాంసం కూర వేసుకుంటూ వస్తున్నాడు అనుకో, ఆ పక్కనటోడికి వేసింది చూసుకుంటాడు, వీడికి వేసింది చూస్తాడు. వీడి కూరను చూసి ఆ పక్కనటోడు కూర ఎందుకు చూస్తున్నాడు వీడు అంటే, ఆడికంటే నాకు ఎక్కువ పడిందా తక్కువ పడిందా, ఆడి మీద నీకు పర్వాలేదు అనుకో, వేసుకున్నాడు మనోడేగా పర్వాలేదు. అదే ఒకవేళ ఆడికి ఎక్కువ పడి నీకు తక్కువ పడింది అనుకో, ఎవడరా వీడికి బకెట్ ఇచ్చింది, ఏం కూర ఇటు అసలు ఆడు కుదురుతుందారా, చచ్చా ఆడికి ఎవడ మరి వీడు పట్టుకోవచ్చుగా, వీడు పట్టుకోడు. అసలు ఇప్పుడు పక్కమ్మటోడికి వేసింది దాన్ని ఎందుకు చూస్తున్నాడు వీడు, ఆ చేసినోడు కూడా అట్టే వేస్తున్నాడు. వీడికేమో రాసుకెళ్ళాడు, వాడికేమో ఫుల్గా దోసేసాడు, అంతే. అర్థమైందా? కాబట్టి పక్క వాళ్ళతో కంపేరు ఉండకూడదు. దేవుడు మనకేం చెప్తున్నాడో, ఏ పని అప్ప చెప్పాడో ఆ పనిని ఎలా చేయాలి నమ్మకంగా చేసుకుంటూ పోవటమే. పక్కన వాడిని పోల్చుకుంటే, ఎవరిని పోల్చుకోవాలంటే మనకంటే ఎదిగిన వాడిని పోల్చుకొని మనం కూడా అలా ఎదగాలి. ఇప్పుడు దావీదు ప్రబలేడు, ఇప్పుడు మనం ఎవరిని పోల్చుకోవాలి? దావీదునే పోల్చుకోవాలి, సౌలు రాజును పోల్చుకోకూడదు. ఆడవాళ్ళకైనా అయ్యాం పనులు ఆ రకంగా పాడితే ఎవరికైనా కడుపు మండదా మరి? ఎప్పుడేదో ఒకరిని చంపాడని ఈయన ఎన్నాళ్ళ నుంచి రాజు, ఈయన మామూలుడా? ఈయన మొత్తం ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పరిపాలన ఏం చేసింది మరి? ఈయన తీసుకొచ్చి ఆయనతో కలిపి తీసి అవతల పారేసారే కూరలో కరివేపాకులాగా. ఈయన 1000 కొలది, దావీదు 10,000 కొలది జయించాడు అన్నసరికి విషపు చూపు నిలిపాడట. అంటే మన చూపులోనే తేడా ఉంటుంది. అభివృద్ధి ఒక వ్యక్తి పొందుతున్నప్పుడు అతడు ఏ కారణాన్ని బట్టి అభివృద్ధి పొందాడో చూడాలి. ఎదుటివాడు తోట ఏపుగా ఎదుగుతున్నప్పుడు ఏ మందు కొట్టారండి అని అదే మందు నువ్వు కూడా కొట్టుకో. నువ్వు కొట్టే కొంతమంది ఏం చేస్తారంటే, నేను కొట్టిన మందు ఇంకొకటి కొట్టకూడదని తోట బాగా వస్తుంది అనుకున్నప్పుడు ఉపయోగమైన మందు డబ్బా అక్కడ తగిలిచ్చి ఈ కొట్టిన డబ్బా తీసుకెళ్ళి ఇంట్లో దాచేస్తాడు. ఈ తోట ఎంత బాగుందంటే ఈ డబ్బా కొట్టుంటాడు అనుకున్నాడు, ఆ డబ్బా చూసి అది తెచ్చి కొట్టి ఉండదు కూడా బాగొట్టుకుంటాడు. కొంతమంది అదొక రూలు, అదొక టైప్ ఆఫ్ అనమాట. కొంతమంది యథార్థంగా చెబుతారు, అలా కాదు, ఇది ముందు కొట్టు, ఇది ఈ టైంలో కొట్టు, నీకు సరిపోద్ది అనేటు. అంటే ఒక ఎస్టిమేషను. నేను మొన్న ఈ మధ్య విన్నాను, విత్తనాలు పెట్టిన తర్వాత ఇదిగో 45 నుంచి 50 రోజుల లోపులోనే పెట్టుబడి పెట్టాలి. ఎప్పటి నుంచి ఎప్పటికే 45 నుంచి 55 రోజుల లోపే పెట్టుబడి పెట్టుకోవాలి అని చేరుస్తున్నా చూడు. ఆ తర్వాత 60-70 రోజులకు నువ్వు కట్ల మందుడోళ్ళు ఇచ్చి పై మందులో హిరగొట్టేవనికి ఉపయోగం ఉంటుందా? కాబట్టి ఏది ఏ సమయంలో చెయ్యాలో ఆ సమయంలోనే చేస్తే దానికి అభివృద్ధి వస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి విషపు చూపు అనేటువంటిది చాలా ప్రమాదకరం, చాలా భయంకరమైనటువంటిది. అది సౌలు రాజుకుందంట. అసలు ఎంత దౌర్భాగ్యమో. అరే బెన్యామీను గోత్రంలో పుట్టాడు, దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, దైవజనుడితో చెప్పి అతను అభిషేకించమన్నాడు. అసలు ఇశ్రాయేలులోనే సౌలు అంత అందగాడు లేడు. భుజాలు ఎలాంటి భుజాలు అయినవి? ఎత్తుగలిగిన భుజాలు, ఇటు జారిపోయి ఉండవు. అసలు మనిషిని అలా చూడటమే, కట్అవుట్ చూడటం అదిరిపోతాడనమాట. అలాంటి వాడు ఆఫ్టర్ దావీదు, గొర్రెలు కాసుకునేటువంటి దావీదును చూసి విషపు చూపు నిలిపాడు అని రాయబడింది.
కాబట్టి దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి ఎంతకాలం యుద్ధం జరిగింది? బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను. అంటే అయిపోయింది. ఎందుకు నేరసిల్లిపోయాడు, ఎందుకు దిగజారిపోయాడు అంటే సౌలేమో విషపు చూపు కలిగిన వాడు, దావీదేమో సుబుద్ధి కలిగిన వాడు. కాబట్టి మన బుద్ధి మంచిదై ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎదిగిన వాడిని చూసి అసూయ పడకుండా అతడు వెళ్ళిన దారేమిటో తెలుసుకుని ఆ దారిలో వెళ్ళడానికే ప్రయత్నం చేయాలి. ఎదిగిన వాడిని ఎదగకుండా కిందకి లాగే ప్రయత్నం చేయకూడదు, కింద పడేసే ప్రయత్నం చేయకూడదు. ఒక ఉదాహరణ చెబుతాను. చాలామంది దైవ సేవకులు చెబుతుండగా విన్నాను. ట్రైన్లోనట ఒక వ్యక్తి చేపలు అమ్ముకోవడానికి, పీతలు అమ్ముకోవడానికి వేరే ఊరు తీసుకుపోతున్నాడు. చేపలనే పీతలనే ఆ చేపల పీతలు డబ్బాలు వేసుకొని గంపలు వేసుకొని పోతున్నాడు. మట్టగుడిసెలు అనేటువంటి డబ్బా మీద మూత పెట్టాడంట. పీతలు ఉన్నటువంటి దాని మీద మూత పెట్టలేదు, అటు వదిలేశాడు. వదిలేస్తే మనకదా కూడా ఒకడు వెళ్ళి ఏమండి ఇవి పీతలు అర్థమవుతున్నాయి, అయ్యేమిటండి అని అడిగాడు. అవి మట్టగుడిసెలండి అన్నాడు. మరి అంటే అటు మీద మూత పెట్టావు, వీటి మీద మూత పెట్టలేదు, మరి నువ్వు ప్రయాణం చేయాల్సింది చాలా దూరం ఉంది, రాత్రి అంతా ప్రయాణం చేయాలి కదా, మరి పోతీయేమో అంటే పోవండి అన్నాడంట. ఎందుకు బావు అన్నాడంట. అవి స్పెషల్ అండి ఆ పీతలు, ఈ ఆంధ్ర పీతలు. ఆంధ్ర పీతలు అయితే పోవా, అంత సుబుద్ధి కలిగి ఉంటాయా, మంచియా పిచ్చివాడ, మంచివి కాదు. ఇప్పుడు ఆ మట్టగుడిసి మీద కనుక మూత వేసాం అనుకో ఎగిరిపోతాయి, మూత వేసాం. ఈ పీతల మీద మూత ఎందుకు వేయలేదు అనుకుంటున్నావు? వెళ్ళిపోదామని ఏదన్నా ఒకటి ప్రయత్నం చేస్తుందంట. మెల్లగా పాక్కుంటా ఎక్కుతుంటే ఈ లోపం కూడా చూసారా, అది వెళ్ళిపోతున్నారు సొత్తం ఏంటని ఇది వెళ్ళి దాన్ని కాలు పట్టుకు లాగుద్దంట, ఇది కింద పడిపోద్ది. ఈ లోపు ఇంకొకటి ఎక్కుతుండదంట. ఏదో రకంగా ప్రయత్నం చేసి పైకి వెళ్దామని ఈ లోపు ఇంకొకటి చూసి ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని కాలు పట్టుకొని లాగుద్ది. ఈ లోపు తెల్లారుతాయా, నేను అలవాని చోటకి వెళ్తా, అమ్మేవాడికి అమ్ముతా, వండి తినుడు తినేస్తాడు తప్ప ఇది వెళ్ళదో, వెళ్ళేదాన్ని వెళ్ళనీయు, అది పీతలో అన్నారట. అలాంటి ఉంది సౌలు బుద్ధి. ఈయన గెలవలేడు. ఆ గెలిచినోడు మీద విషపు చూపు నిలిపేటువంటి తత్వం, అందుకే అతడు నేరసిల్లిపోయాడు, బలహీనపడిపోయాడు. ఇంకేమైందో తెలుసా? ఇలాంటి పనులు చేయటం వల్ల దావీదు మీదకు పరిశుద్ధాత్ముడు వచ్చాడు, సౌలు మీదకు దేవుని యొద్ద నుండి దురాత్మ దిగి వచ్చింది. ఇది బైబిల్లో ఉంది, అక్కడే ఉంటుంది చూడండి. 19వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారు. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. చాలు, ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే దురాత్మ? యెహోవా యొద్ద నుండి సౌలు మీదకు దురాత్మ వచ్చెను అని రాయబడింది. ఇంకా ఉంది కొన్ని చోట్ల. సరే, మొత్తం మీద సౌలు మీదకేమో దురాత్మ వచ్చింది. మరి దావీదు మీదకేమో వచ్చింది? 16వ అధ్యాయం 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెర్రపెంపగా. చాలు, దావీదు మీదకేమో యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చి ఆయనను బలంగా వాడుకున్నాడు. తర్వాత యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి సౌలు మీదగా దిగి వచ్చి సౌలును పడుతుందంట. ఆ దయ్యాన్ని వదలగొట్టేది ఎవరు? మళ్ళీ దావీదే. దావీదు పాటలు పాడుతూ చక్కగా వాయిద్యం వాయించుతూ, ఆయన వాయించుతూ పాటలు పాడుతున్నప్పుడు ఆ సంగీతానికి దెయ్యం బట్టి బాధపడుతున్నటువంటి ఈ సౌలు శాతదేరుతున్నాడు. దెయ్యం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ దురాత్మ ఎక్కడి నుంచి వచ్చి పట్టింది? యెహోవా యొద్ద నుండి. అంటే దురాత్మను పంపించింది ఎవరో? దేవుడే పంపించాడు దురాత్మను. అంటే దేవుడి దగ్గర దురాత్మలు కూడా ఉంటాయా? ఎవరి యొద్ద నుండి వచ్చింది దురాత్మ? యెహోవా యొద్ద నుండి. అంటే దురాత్మ దేవుడి దగ్గర కూడా దురాత్మ ఉంటాయిగా, చాలా ఉంటాయిగా. ఏది పంపిస్తే సరిపోదా అని పిలుస్తాడు, రారా అని పిలుస్తాడు దేవుడు.
అయ్యా చెప్పండి అయ్యా ఏం చేయమంటారు, అడుగు సౌలన్నోడు ఉన్నాడా, వెళ్ళి అడుబట్టు అన్నాడు. వెళ్ళి సౌలను బట్టు అని చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు, దేవుడే పంపించాడు. యెహోవా ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చి సౌలును పట్టింది. దావీదు మీదకేమో బలంగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఎందుకని? ఇతనికేమో దెయ్యం పట్టింది, ఇతనికేమో దేవుని ఆత్మ వచ్చిందంటే, ఇలాంటి సూపు కలిగి ఉండడం మీదకి ఏ ఆత్మ వస్తుంది? మరి దురాత్మే. అంటే ఎదుటి వ్యక్తిని చూసి వారవలేనటువంటి వాడు ఖచ్చితంగా దురాత్మతో పీడించబడతాడు. కాబట్టి సౌలేమో నేరసిల్లిపోయాడట, దావీదేమో ప్రబలెను అని రాయబడింది. కాబట్టి మన చూపులోనే ఉంది అంతా కూడా. అందుకే యేసుప్రభు అంటాడు, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేయి, తరువాత ఎదుటి వ్యక్తి కంటిలో ఉన్నటువంటి నలుసు నీకు కనబడుద్ది అన్నాడు. వేషధారి అని పిలిచాడు వాడిని యేసుప్రభు. అంటే చూపు చూసారా? వేషధారి అని ఎవరినన్నాడు అంటే, కంట్లోనేమో పెద్ద దూలం ఉందంట. దూలం పెద్దదా, నలుసు పెద్దదా? దూలం అంటే ఇంత లావునని ఇంత బారుంటుంది అనమాట. నలుసు అంటే కంటికి కూడా ఏదో బడిని చూడరంటూ అంటే పోద్ది, కంటికి కూడా కనపడతాం. నలుసు ఉందంట. ఈ కంట్లో ఇంతలా దూలం పెట్టుకొని, ఏంటి నీ కంట్లో నలుసు ఉందంటే చూడు అంటున్నాడు. తీసేది అదే ఏం పని అసలు, అసలు అది ఉండొద్దు ఇది ఉండొద్దు అంట. నువ్వు చేసి నీ దగ్గర పెద్ద దూలమే అడ్డం ఉంది. అందుకని అన్నాడు, వేషధారి మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేయి, అప్పుడు ఎదుటి వాడి కంటిలో నలుసు నీకు ఎట్ట కనపడితే తేటగా కనపడుద్ది. అంటే మన చూపు ఎలా ఉండాలి అంటే పవిత్రంగా యథార్థంగా ఉండాలి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు ఏమై ఉంటుంది? చీకటిమయమై ఉండును అన్నాడు. నీ కన్ను చెడ్డదైతే దేహమంతా ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది. కాబట్టి దేహమునకు దీపం ఏమిటి? కన్నే అన్నాడు యేసుప్రభు. ఇంట్లో దీపం వెలిగిస్తే ఇల్లంతా కనపడద్ది, వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయి కనపడద్దు. రాత్రిపూట దీపమే చెడిపోయిందనుకో, లోపల ఏముంటుందో కనపడద్దా? ఇదే గుమ్మం అనుకుంటాం వెళ్తాం, దడీలను గోడ గుద్దుకుంటాం, వెనకబడతాం. ఇక్కడెక్కడ డబ్బా పెట్టింది అనుకుంటూ వెళ్తాం, ఆ డబ్బా కాదు ఇంకేదో తగులుద్ది చేతికి, అంతేనా? ఒకటి లాగే పడుకు 4-5 పడుతుంటాయి డబ్బా అని. ఏం పడిందో తెలవదు, ఏదైందో తెలవదు, ఎందుకని కనపడదు. అంటే ఏది ఎక్కడుందో మన శరీరంలో మనకు అర్థం అవ్వాలి అంటే మన చూపు మంచిదై ఉండాలి, మన కన్ను మంచిదై ఉండాలి, కన్ను వెలిగింపబడిందై ఉండాలి. కంటు చూపుకి అడ్డంగా దూలం ఉండకూడదు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారు మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది అన్నాడు. ఇంట్లో కనుక చీకట్లో ఉంటే ఏ వస్తువు ఎక్కడుందో నీకు తెలియనట్టుగా మన దేహం గనక చీకటితో ఉంటే ఈ చీకటిలో ఎన్నో రకాల పాపాలు దాక్కొని కూర్చొని ఉండే, మనకు కనపడదాం మన పాపం, ఇది కూడా పెద్ద పాపమేనా అని దాన్ని మనం ఏం చేస్తాం? కవర్ చేసేస్తాం. ఎప్పుడు మన సూపు మంచిది కానప్పుడు, విషపు సూపు మనలో ఉంటే కనుక, పనికిమాలిన సూపు మనలో ఉంటే కనుక, ఎదుటి వ్యక్తిని గురిపెట్టి చూసే చూపేదో మనలో మనం చూసుకోగలిగితే అప్పుడు బాగుంటుంది. కానీ మనలో ఉన్నటువంటి పాపం మనకు ఎందుకు కనపడటం లేదు అంటే చీకటి పడిపోయింది, చీకటిగా ఉంది లోపల. చీకటి గదిలోకి పంపి ఏదుందో ఒక నోటీసు మీద రాసుకురారా అన్నాడు అనుకో, ఆ నోటీసు కనపడదు, వీడి చేతిలోనే ఉంటుంది. చీకటి గదిలోకి నోటీసు పట్టుకెళ్ళి రాసుకొద్దామని, ఎక్కడేముందో లేదా ఎక్కడేది లేదు, వీడికి ఏం కనపడద్ది చీకటిలోకి వెళ్తే. అలాగే మనలో పాపం మనకెందుకు కనపడలేదు, మనలో లోపం మనకెందుకు ఎవరినోడు కనపడిపోద్ది. కానీ మనకెందుకు కనపడలేదంటే మన కళ్ళు ఏమైనా చెడిపోయినాయి, మన కళ్ళు మూసుకుపోయినాయి. అందుకే కళ్ళు తెరవబడాలి, విషపు చూపు ఉండకూడదు. 2 రకాలుగా కళ్ళు తెరవబడాలి. ఒకటి యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారు మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేసింది కనుక మనోనేత్రాలు తెరవబడాలి, అదొక రకమైనటువంటి కన్నులు తెరవబడటం. ఆ మనోనేత్రాలు తెరవబడినప్పుడు పాపం కనపడద్ది, పవిత్రత ఏదో కనపడద్ది, ఈ రెండింటి మధ్య తేడా మనకు అర్థమవుద్ది. అప్పుడు పాపాన్ని తీసి బయటకు పంపి పవిత్రతను ఉంచుకుంటాం. వాడు మాత్రమే మనోనేత్రాలు తెరవబడగలిగిన వాడు. అంతవరకే తెరవబడితే చాలదో. దావీదు భక్తుడు 2వదిగా అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము అన్నాడు.
అంటే రక్షించబడడం అయితే మనోనేత్రాలు తెరవబడటం, సాతాను నుంచి బయటికి రావడం. ఆ రక్షించబడిన తర్వాత అక్కడే కూర్చోకుండా ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు మన కన్నులు తెరవబడాలి. ఏదైనా బైబిల్ లేండి, ఏమొద్దులేండి అంటున్నాడంటే ఆడికి కళ్ళు మూసుకుపోయినాయి. ఎవరు చెప్పిన యేసుప్రభు గురించే కదండి, మళ్ళీ దాంతో ఏదైతే ఏముందండి, 40 రోజులు భక్తిగా ఉంటున్నాం, తప్పే ఉందండి. మరి 41వ రోజు ఏమైందిరా, జబ్బు వచ్చిందా, ఏదైతే ఏమైందిలేండి అంటున్నాడంటే ఇటు కళ్ళు మూసుకుపోయినాయి. 40 రోజులే దీక్షాకాలం, మరి తర్వాత రెక్కలు వచ్చేసినాయా? ఆ తర్వాత స్వతంత్రం వచ్చిందా పాపం చేయడానికి? 40 రోజులేనా నీ దీక్ష, నీ పట్టుదల? ఈ 40 రోజులేనా నువ్వు చేసేటువంటి భక్తి? ఎవడు చేయమన్నాడు ఈ 40 రోజులు? అట్టన్నా మొదలు పెడితే మెల్లమెల్లగలడు అలవాటు పడతాడండి అంటారు. ఈ 40 రోజులు మానేసిన మీద దాని మీద ఉండదండి, అట్ట మెల్లమెల్లగా మానుకుంటాడు. నాడేమో మెల్లమెల్లగా మానుకోవటం ఏంటి? ఇది వాక్యం తప్పు అని చెప్పినప్పుడు, హృదయంలోనికి వాక్యం వెళ్ళినప్పుడు ఒకేసారి కత్తితో నరికి అవతల బారేయాలంతే. మెల్లమెల్లగా మాంతాడు, కొద్దిగా మాంతాడు, కూతి మాంతాడు. ఎక్కడ అనుందా కూతి మానేయమని? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అంతే. ఇది పెంట అని తెలిసిన తర్వాత రోజు కథ కడుక్కుంటానంటే కుదురుద్దా? ఎల్లినోడు ఎట్ట కడుగుతాడు? బండకేసి రుద్దుతాడు ఆ కాలుని, అటు రుద్ది ఇటు రుద్ది, సబ్బెట్టు రుద్ది, అది పెట్టి రుద్ది, మళ్ళీ వాసన చూసుకొని వస్తుందా లేదా అని పరిశీలించి అన్ని రకాలుగా రుద్ది ఒకేసారి వదిలించేస్తాడు. మెల్లమెల్లగా మానుకుంటారండి. ఈ 40 రోజులు మెల్లమెల్లగా, ఈ 40 రోజులన్నా కతి, ఈ 40 రోజులన్నా దూరంగా ఉంటాడు తాగుడికి. ఈ 40 రోజులన్నా, మరి 41వ రోజు సంగతి ఏంటని అడుగుతున్నాను నేను. 41 మళ్ళీ పోగొచ్చా తాగి అంటే వీడికి కళ్ళు తెరవబడలేదు, వీడు గుడ్డోడు, వాక్యం కనపడతలేదు వీడికి. ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసే కళ్ళు లేవు కొంతమందికి. అందుకే బైబిల్ యొక్క ఉద్దేశం అర్థం కావట్లేదు చాలామందికి. దావీదేమో సుబుద్ధి కలిగిన వాడు, సౌలే పని అయితే చెబుతున్నాడు ఆ పనిని నమ్మకంగా సుబుద్ధి కలిగి చేసుకొచ్చేస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? విషపు చూపు నిలిపాడట. దావీదు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది పాడారు అన్నసరికి ఇతనికంటే కొంచెం అతను ఒక స్థాయిలో కనపడ్డసరికి చంపేద్దాము అని విషపు చూపు నిలిపాడు. కొంతమంది చెప్తుంటారు మన పెద్దోళ్ళు, నరుడి కంటికి నల్లరాయి కూడా బద్దలైపోద్ది అంటారు చూడు. అందుకనే దిష్టి అంటారు, అంటే దృష్టి, చూడటం. ఎవరి దిష్టి తగిలిందో అంటారు చూడు. ఎవరో చూస్తారు, భలే ఉన్నాడే వెంకయ్య గారు, అసలు షర్టు లుంగి ఎదిరిపోయింది అన్నప్పటికీ సాయంత్రం నీరసం అయిపోతాడు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే కాస్త నుప్పుల మీద మిరకాయలు వేసి గుండ్రం గడ్డ తిప్పి 4 తలంటికలు వేసి నీళ్లు పోసి నిమ్మకాయ వేసి రోడ్డు మీద అడ్డంగపోతే అప్పుడు ఈ దిష్టి అంతా పోద్ది అనమాట. అంతేనా? విషపు సూపు అనమాట. కొంతమంది విషపు సూపు ఒక తోటలోకి వెళ్ళి చూస్తారంట కొంతమంది. ఏంట్రా ఇటు తోట ఈ రకంగా ఉందనుకున్నాడా? ఏం లేదు, అదేదో మాడిపోయే మందు కొట్టి గడ్డి మందు కొట్టినట్టేనంటక అయిపోద్ది తోట. ఆ దెబ్బతో ఏమైపోద్ది? అది ఇప్పుడు వరకు ఇంత బాగుందో తోట, ఆడేమన్నా వచ్చాడా ఇటోడా? నిన్న సాయంత్రం వచ్చాడుగా బాబా, ఇటే వచ్చావు, చుట్టూరు తిరిగి వెళ్ళాడు, అందుకని నలపకట్ట వచ్చింది. అరే చెట్టు ఏంట్రా ఇంత కాపు కాసింది అని అనుకుంటే గాలి వచ్చి అప్పుడు వరకు పడింది, మొత్తం విరిగి పడిపోయింది. అంటే ఆడు సూపు పట్టింది. అందుకని కొంతమంది అమ్మో ఇవ్వడం చూస్తాడేమో అని కొత్త ఇల్లు కట్టుకున్నాడు, ఇంటికి ఏం పెడతాడు? దిష్టి బొమ్మను ఒకటి పెడతాడు, 2 కొమ్ములు 4 ఒకటి బయటికి చాపి పెడతాడు. లేకపోతే ఒక కర్రకే ఇంకో కర్ర అడ్డంగా కట్టి దానికి ప్యాంటు సొక్కా తొడిగి పైన కుండ ఒకటి తగిలిస్తుంటాడు. అంతేనా? కొంతమంది తోట మీద జనులు దృష్టి తోట మీద పడకుండా ఉండాలని హీరోయిన్లు గుడ్డలేని బొమ్మలు తగిలిస్తున్నారా? అంటే ఇటు దృష్టి ఎక్కడ పడుతుంది? ఇప్పుడు బొప్పాయి తోట బాగుందని బొప్పాయి తోట ఎంక చూడ్డాడు, వెళ్తున్నా బొమ్మ ఎంక చూస్తుంటాడు. రోజు అటు వెళ్ళేటప్పుడు ఆ బొమ్మ ఎంక చూస్తాడు, ఇటు వచ్చేటప్పుడు ఆ బొమ్మ. గాలి వచ్చి పోయింది అనుకో మళ్ళీ నువ్వు పెడతాడు ఆ తోటోడు. ఎందుకంటే అటు తెలిసి కదా నా తోట అటు చూడకూడదు. కాబట్టి మొత్తం మీద దావీదేమో ప్రభలను, సౌలేమో అంతకంతకు నేరసిల్లేను. అంటే అయిపోయింది అతని పని. తర్వాత దావీదుకి సౌలుకున్నటువంటి తేడా మరొకటి చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము
నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అన్నాడు. యెహోవా నీ ఆశీర్వాదమునంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఇతడు ప్రార్థన చేసేటువంటి వాడు. దేవుని సన్నిధిలో నేను నా కుటుంబం అంతా కూడా ఉండాలి అని ఆశపడి కోరుకునేవాడు దావీదు. దావీదు ఎలాంటి వాడు? ఒకటి, మంచి బుద్ధి కలిగిన వాడు. రెండవది, నా కుటుంబం అంతా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? నీ సన్నిధిలో ఉండాలి. నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. ఆశీర్వాదం అంటే నాకు ఒక 20,000 కావాలి, నాకు 30,000 కావాలి, నాకు ఒక 50,000 కావాలి, ఈసారి పంట అబ్బో బాగా పండాలి, అవన్నీ వచ్చిన ఆశీర్వాదం అని నేను అనుకోవట్లా. కుటుంబం మొత్తం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒకటితడు ప్రార్థన చేయగలిగిన వాడు తన కుటుంబం మొత్తం కూడా దేవుని సన్నిధిలో ఉండి ఆశీర్వాదం అనుభవించాలి అని కోరుకుంటున్నాడు. ఏదో నేను బాగుపడితే చాలు అనుకోవట్లా, నా కుటుంబం కూడా నీ సన్నిధిలో ఉండాలి. యెహోషువ చెబుతాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. మీరు ఎవరిని సేవించుకుంటారో నాకైతే తెలియదు, కానీ నేనైతే నా కుటుంబం అయితే దేవుని సన్నిధిలో ఉండి యెహోవాని సేవిస్తాం అని చెబుతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఈ రెండవది, దేవుని సన్నిధిలో ఉండే అనుభవం కలిగిన వాడు దావీదు. దేవుడు అంటే ఇష్టం, దేవుని కార్యాలు అంటే ఇష్టం, దేవుని పనులు అంటే ఇష్టం. ఓ రోజున జనులు అన్నారట, అయ్యా దావీదా, యెహోవా మందిరానికి వెళదాం, వస్తావా అని అడిగారు. 122లో, కీర్తన 122లో. అప్పుడు ఆయన అన్నాడు, నేను సంతోషపడ్డాను, యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఎంత సంతోషపడ్డాడు, ఎంత ఆనందపడ్డాడు. యాత్ర కీర్తనలు ఉన్నాయి కదా, రాత్రి చెప్పుకున్నట్టు. ఏం లేదు, వీళ్ళు ప్రయాణం అయ్యి చక్కగా వెళ్ళాలి అంటే, మందిరానికి వెళ్ళాలంటే చక్కగా కొంతమంది కలిసి నడుచుకుంటూ వెళుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు పడతా, కొంతమందికి 2 రోజులు పడతా ప్రయాణాలు. అలా పాటలు పాడుకుంటూ అందరూ కలిసి వారి వాహనాలు వేసుకొని వెళ్తుంటే, వాహనాలు అంటే బండి కాదు, ఏ గాడిదనో, గాడిద ఉండదు, లేనోడు ఎత్తి మీద మోస్తాడు అనుకో. ఆ గాడిద మీద సామానం వేసి, ఆ గాడిద మీద కావాల్సిన వస్తువులన్నీ దాని మీద పెట్టి, వీళ్ళు నడుచుకుంటా ఇంకొక గాడిద మీద, ఇంకొక గాడిద మీద సామానాలను వేసి కుటుంబాలుగా నడుచుకుంటూ దేవుని సన్నిధికి వెళుతూ ఎంత చక్కగా పాటలు పాడుకుంటూ వెళ్తారు. సియోను పాటలు సంతోషముగను పాడోచు సియోను వెళ్ళేదము అని ఒకరికొకళ్ళు కలుపుకుంటా. ఇప్పుడు వరినాట్లు వేసేవాళ్ళు, మనోళ్ళు ఉడుపులు ఉడిసేవాళ్ళు పాటలు పాడుకుంటా చక్కగా పనులు చేసుకుంటారు చూశారు. పైన శినుకులు, నెత్తి మీద కొక్కరి ఉంగని ఊడుచుకుంటా పాటలు పాడుకుంటా, ఎంత బాగుంటుందా ఆ పని. అలా పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధికి వెళ్తారు. దేవుని మందిరానికి వెళ్దామంటే నాకేం పని లేదనుకున్నావా, లేకపోతే నేను నీకు రకంగా ఖాళీకి తిరుగుతున్నాను అనుకున్నావా? అంటే పద్దాక దేవుడు మందిరికి ఇదే పనా? దేవుడు అనుకుంటే వస్తుందా తినటానికి అన్నాడా? రాజ్యాన్ని చూసుకోవద్దా, ప్రజలను చూసుకోవద్దా, ఇదిగో సైన్యం ఉంది వాళ్ళని చూసుకోవద్దా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వద్దా, ఇదిగో ఇన్ని డాళ్ళు చేపించాలి, ఇన్ని కత్తులు చేపించాలి, ఇదిగో ఇన్ని గుర్రాలకి మేత పెట్టించాలి, ఇదిగో ఇంతమంది రాణులు ఉన్నారు, ఇంతమంది ఉపపత్నులు ఉన్నారు, వీళ్ళందరం చూసుకోవాలి, ఇక ప్రార్థన కూడా తిరిగితే సరిపోద్దా అన్నాడా దావీదు? యెహోవా మందిరమునికి వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను రాలేనులే అంటిని అనలేదు, నేను సంతోషించి తిని పదండి వెళదాం అదన్నమాట. ఆగిపోవటం మొత్తం చలి పెడుతుంది, ఇప్పుడు వల్లగాదిలే అనుకుంటాం కదా, మొబ్బట్టింది, అది పట్టింది, ఇది పట్టింది. మొన్న మేము ఇల్లు వచ్చేసరికి రాత్రి 2 అయిపోయింది, ఖచ్చితంగా 2 అయింది. గుమ్మలు దిగేపాటికి బండి మీద నుంచి దిగి అట్లా నుంచున్నపాటికి తాగినోడు దూలినట్టు ఉందనమాట. కాళ్ళు పట్టేసి పీక్కొచ్చేసి అది ఒకటి కట్టాం కదా, ఇంకా పూర్తి అవ్వలేదు, దాని మీద కూర్చున్నాం కొద్దిసేపు. ఆ టైంలో ఈ టైంలో అట్ట అనుకోలే దావీదు. అసలు దేవుడు పని అనగానే ఏం చేశాడు? సంతోషంతో ఉన్నాడు. దేవుని కార్యాలంటే ఆసక్తి ఎవరికి? దావీదు గారికి. దేవుడు అంటే ఎంత ప్రేమ, మందిరం కట్టడానికి కూడా ఎంత ఖర్చు పెట్టాడో దావీదు. మరి సౌలు గారు పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15:22. అందుకు సమూయేలు
తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయును పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. చాలండి. ఇక్కడ సౌలు ఏం చేశాడంటే యెహోవా ఆజ్ఞను మీరాడు. యెహోవా ఆజ్ఞను ఈయన మీరి తిరుగుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? దేంతో సమానమట? తిరుగుబాటు చేయుట అనేటువంటిది దానితో సమానమట. పాపం చేయుట, తిరుగుబాటు చేయటం, సోది చెప్పుటన్న పాపం చేయటంతో సమానం. తిరుగుబాటు చేసాడు ఈయన దేవుని మాట మీద. దేవుని మాటను లెక్క చేయలా. ఈయనేమో దేవుని సన్నిధి అంటే ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉండటానికి నేను నా కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాడు. ఈయనేమో దేవుని ఆజ్ఞలను విడిచి తిరిగాడు. ఎలా అంటే ఒక ప్రాంతానికి యుద్ధానికి వెళ్తున్నారు. సమయాలు చెప్పాడు, వెళ్ళండి, దేవుడు మీకు జయమిస్తాడు, అక్కడ నుంచి ఏది పట్టుకురావద్దు, ఏమీ తీసుకురాకుండా మీరు వెళ్ళి యుద్ధం చేసి జయించి తిరిగి రండి అని చెప్తే వెళ్ళాడు. యుద్ధం చేశారు, వచ్చారు. సరే, అక్కడికి సమయాలు వస్తున్నాడు వీళ్ళ దగ్గరికి. వచ్చేటప్పటికి పెద్ద పెద్ద ఆంబూతులు అక్కడ కట్టేసి రంకులు వేస్తున్నాయి. పెద్ద పెద్ద ఆంబూతులు ఏమేస్తున్నాయి అక్కడ? కాండ్రు మన రంకులు వేస్తున్నాయి. సమయాలు వచ్చాడు, సభలను పిలిచాడు. ఏంటా ఎడ్లు ఏంటి? అయ్యా, నువ్వేం తీసుకురావద్దని చెప్పావు, కానీ మా కోసం తెచ్చుకోలేదు. ఇది మా కోసం తెచ్చుకోవాలా, ఎవరికి బలిద్దామని. అది అక్కడ ఏమంటాడు చూడు, 21వ వచనం చూడండి. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. చాలు. ఎవరికి బలి ఇవ్వడానికంట? ఏ యెహోవా? ఏ దేవుడికి? నీ దేవుడికి. నీ దేవుడికి బలి ఇవ్వడానికి తెచ్చాం అంటే నీ దేవుడు కాదా? మన దేవునికి బలి ఇవ్వడానికి తెచ్చాం. ఎడ్లు గొర్రెలు బలిసినట్టు అన్నాడా? ఏది పట్టుకురావద్దని చెప్పి పంపిస్తే గీడ్లు తోలుకొచ్చావేంటి, ఎడ్లు తోలుకొచ్చావు, గొర్రెలు తోలుకొచ్చావంటే మా కోసం కాదు అయ్యగారు, మీ దేవుడికి బలిద్దామని. ఎంత బలిసిపోయాడంటే మనిషి. మీ దేవుడికి బలిద్దామని తీసుకొచ్చాం గొర్రెల్ని. బలివ్వటానికి బలిసినట్టని తీసుకురమ్మని దేవుడు చెప్పాడా? లేదే. అందుకని బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. తేవద్దన్నప్పుడు తేకుండా ఉండాలి. ఆ దేవుడికి అర్పిస్తే సంతోషపడతాడుగా, దేవుడికి బలిస్తే కావాలనుకుంటాడుగా. బలి ఇవ్వడానికి అయ్యే కావాలా? శపితమైనయే, ఉపయోగం లేనియే కావాలా బలియటానికి? ఏది ఇమ్మన్నాడో అదే ఇవ్వాలి తప్ప వద్దని చెప్పినట్టు తీసుకొచ్చి బలిస్తానంటే ఎలా కుదురుద్ది? అంటే ఇక్కడ ఇతడు తిరుగుబాటు చేశాడు దేవుడి మీద. దేవుని సన్నిధికి ఏది పట్టుకురావాలో తెలియదు, దేవుని సన్నిధిలో ఏం వాడాలో తెలియదు. దేవుడు చెప్పిన మాట వినటం శ్రేష్టం అన్న సంగతి మర్చిపోయి తిరుగుబాటు చేశాడట. అందుకే అన్నాడు, సోది చెప్పుట తిరుగుబాటు చేయుటనే పాపముతో సమానం. సోది చెప్పటం అంటే ఏంటి? ఇటు తిరుగుతారు చూడు, సోదే అనుకుంటూ చెప్తారు చూడు, ఆ సోదే. అందుకే సోదే చెప్పు దానిని చంపివేయుడి అని ఉంది బైబిల్లో. మనవాళ్ళు కూడా చాలామంది సోది చెప్తుంటారు. ఏం సోది చెప్తారు? ఏదో కూడా సోది చెప్తారు. కానీ దేవుడి మాటలు చెప్పమంటే అది వదిలేసి సోది చెప్తారు. సోది చెప్పడం కాదు కావాల్సింది, తిరుగుబాటు చేయటం మానుకోవాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి. కాబట్టి నేను కొవ్విందాన్ని బలిస్తాను, అసలు ముందు మాటని ఆ తర్వాత బలి దేవునికి ఇవ్వు. మాట వినటమే శ్రేష్టం. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నువ్వేదైనా దేవుని సన్నిధికి వెళ్ళి బలి అర్పించాలి అనుకున్నప్పుడు యేసుప్రభు చెప్పాడు, ఆ వస్తువు తీసుకుని వెళ్ళావు, బలి పశువుని తీసుకుని వెళ్ళావు, దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళావు బలి అర్పిద్దామని. అప్పుడు అక్కడ బలిపీఠం యొద్ద ఎవనితోనైనాను నీకు విరోధం ఉన్నదని నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల మొదట ఆ బలిపీఠం ఎదుటనే దానిని విడిచిపెట్టి నువ్వు మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి తరువాత వచ్చి దానిని అర్పించు అన్నాడు యేసుప్రభు. సమాధాన పడటం ముఖ్యం బలర్పించడం కంటే.
అర్థమవుతుందా? దేవుడు చెప్పిన మాట నెరవేర్చడం ముఖ్యం బలి అర్పించడం కంటే. అంటే దేవుని ఆజ్ఞకు లోబడి బ్రతికే తత్వం దావీదుకుంది, దేవుని ఆజ్ఞను ధిక్కరించి తిరిగే తత్వం సౌలుకుంది. ఈ రెండు కుటుంబాలకి యుద్ధం జరుగుతుంది. ఎవరు గెలుస్తారు మరి? దావీదే గెలవాలి. సౌలు అంతకంతకు నేరసిల్లిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు మాట వినే తత్వం లేదు. మొదట దేవుడు ఏం చెప్పాడు అది చెయ్యాలి. అది మానేసి నేను చేసేది దేవుడి పనే కదా, నేను చేసేది కూడా దేవుని కార్యాలే కదా అని అనుకుంటూ కూర్చుంటే సరిపోద్దా? దేవుడి కోసమే కదా ఈ బలర్పించేది అంటే సరిపోద్దా? మొదట అమ్మా నాన్నలకి భోజనం పెట్టాలి, ఆ తర్వాత నువ్వు తీసుకెళ్ళి బలర్పించాలి. మార్కు సువార్తలో చెబుతాడు దేవుని సన్నిధిలో కానికేసుకుంటూ సరిపోద్దా? మీకెందుకు మళ్ళీ మీకు మేపే ఆ తిండికి పెట్టే కరిసేదో దేవుడికి ఇస్తే సరిపోద్దా అన్నారు. యేసుప్రభు ఏమన్నాడు? అది కాదురా బాబు, ముందు నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, ముందు అది చూడు, ఆ తర్వాత దేవుడికి ఇచ్చేదాని సంగతి చూద్దాం. లేకపోతే నువ్వు ఇచ్చిన దేవుడికి అవసరం లేదు. దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు నడవకుండా 1,00,000 రూపాయలు తీసుకొచ్చి దేవుడు కానికిచ్చినా కానీ అసలు దేవుడు అస్సలు లెక్క చేయడు. నువ్వు వద్దు, నీ 1,00,000 వద్దు అంటాడు. అంతేనా? కావాల్సిందంటే ఆజ్ఞను గై కొనటం ముందు కావాలి, ఆజ్ఞను అనుసరించడం కావాలి. ఆజ్ఞను అనుసరించకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారం తీసి పక్కన పెట్టి తెల్లబట్టలు వేసుకుంటే 40 రోజులు సరిపోద్దా? మెడలో దండ ఒకటి వేసుకుని తిరిగితే సరిపోద్దా? పాపం వాళ్ళకి తెలీదు. ఇట్లా వేసుకుంటారా తిరుగుంటారా అని చెప్పి వాళ్ళకి కూడా సిగ్గులేదు, చెప్పే అయ్యగారులు కూడా సిగ్గులేదు. కబడ్డీ కోర్టులాగా తయారు చేసి మోకాళ్ళ మీద ఎక్కడ నుంచి అక్కడ కూర్చి మీకు ఏదో కలిసి వస్తుంది, మోకాళ్ళ మీద నడుస్తున్నారు. లేకపోతే ఆ మెట్లు కూడా భిక్షగాళ్ళు ఇల్లంటే వెళ్తున్నారు అన్నమాట. మోకాళ్ళు అంటే వాళ్ళని కించపరుస్తున్నామనేం కాదు, వాళ్ళకి తెలియదు. తెలిసినోడన్నా చెప్పాలిగా, ఇలా చేయకూడదురా, ముందు నువ్వు మానుకోవలసింది నీలో పాపం, నీ శరీరాన్ని ఈ రకంగా నువ్వు బాధ పెట్టుకోవడం వల్ల దేవుడు నిన్ను మెచ్చుకోడరా అని చెప్పాలిగా. కాబట్టి నిజంగా యేసుప్రభుని ఎరిగిన వాడు ఇట మోకాళ్ళ మీద మెట్లు ఎక్కటం, లేకపోతే ఒక 40 రోజులు మాత్రమే భక్తి చేసి 40 రోజులు ఏదో ప్రత్యేకమైనవి అని, ఈ 40 రోజులు మోషే కొండ మీద 40 రోజులు లేడా ఉపవాసం లేదా, 2 సార్లు ఏలియా 40 రోజులు ప్రయాణం చేయలేదా భోజనం అని, యేసయ్య 40 రోజులు చేయలేదా, నిర్గమకాండంలో ఎన్ని అధ్యాయులు 40 అధ్యాయులు లేవా, యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కదా ప్రమాణం, ఆ 40 ఈ 40 ఈ 40 ఈ 40 అన్నీ భోగేసుకొచ్చి ఆఖరికి వీళ్ళు చేసే పనులకి మనిషి ఆయుష్కాలం 40 ఏళ్ళే అన్నట్టు చేశారు. కాబట్టి ఆ 40కి ఈ 40కి సంబంధం ఏంటి? ఎవడు చెప్పాడు 40 రోజులు దీక్షాకాలం అని? తప్పది. ముందు ఆజ్ఞను గైకొనాలి, ఆజ్ఞ గైకొనాలి. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని గైకొనాలి. దేవుడు చెప్పింది వదిలిపెట్టి మనుషులు కల్పించిన పద్ధతులను దేవుడు మాటలలాగా ఆయన దేవుడి కోసమే చేస్తున్నానా, నా కోసం చేస్తున్నానా అంటే దేవుడు కావాలని చెప్పాడు అక్కడ? అది చేయమన్నాడా? ఒక 40 దినాలు మీరు దీక్షతో ఉండండి అని ఎక్కడ చెప్పాడా? అసలు పట్టుకురావద్దు అని సౌలుతో చెబితే పట్టుకొచ్చి నా కోసం తెచ్చుకున్నానా? నీ దేవుడి కోసమేగా. దేవుడికి బలియటం మంచిదేగా. బలియటం మంచిదే. ఏ సందర్భంలో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో తెలుసుకొని ఇవ్వాలి. అలాగే 40 రోజులు దీక్షతో ఉన్నాను రైట్, 40 రోజులే కాదు, మరి తర్వాత ఏమైపోయింది అంటున్నా. కాబట్టి ఉపయోగం లేని పనికిమాలని అన్ని జనాంగాలు చేసినట్టు ఇట్లాంటి పనులు చేసుకొస్తున్నాడు సౌలు. కానీ దావీదైతే నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి అని దేవుడికి ప్రార్థన చేస్తూ దాన్ని ఆశీర్వదించమన్నాడు. ఇది రెండవది. ఇంకొక విషయం చూపించి నేను ముగించేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 17:26 చూడండి. దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్న తెలియని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడిగాడు. చాలు. ఇక్కడ వీడే రంకెలేస్తున్నాడు. ఎవడాడు రంకెలేసేది? ఎవడాడు? గొల్లియాతు. గాతువాడైన గొల్లియాతు పెద్ద పెద్ద రంకెలేస్తున్నాడు. ఎవడనంటే దమ్ముంటే రండని. వీళ్ళందరం పారిపోతున్నారు. ఇట్లా ఎన్ని రోజులు జరిగింది? 16వ వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు
40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచూ వచ్చెను. అది 40 రోజులట. 24 వచనంలో ఏం జరిగింది? ఇశ్రాయేలీలందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా చాలు. ఈ 40 రోజులు ఇదే బడి. ఆడొచ్చి రంకెలేయటం అంట, ఈడేం పారిపోవటం అంట, ఆడేం రంకెలేయటం అంట, ఈడు పారిపోవటం అంట. అది చూసి ఒక పూట చూశాడు అట దావీదు. వచ్చి ఏమంటున్నాడు అక్కడ దావీదు 26వ వచనంలో, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి ఈ సున్నతిని పిలిస్తాడు. ఎంతటి వాడు ఎవడాడు అసలు? ఆడెంత అంటే 6 అడుగుల 6 మూళ్ళ జానడు ఉన్నాడు ఆడు. ఈయన ఎంత ఉన్నాడు? మళ్ళీ ఎంతటి వాడు అన్నాడు ఆడు పట్టుకొని. అయితే ఇతడు నన్ను ఎదుర్కోవడానికి ఆడెంతటి వాడు అంటలా, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు అంతటి వాడు. జీవం కలిగిన దేవుని సైన్యం అట ఇది. ఆడికేం లేదు, అసలు ఆడికి సున్నతే లేదు. అసలు ఆడు మన ముందు నిలబడటం ఏంటి? అసలు ఆడెంత? ఆడిని ఒక్క వేటుకి తెగేసేస్తానన్నాడు. ఎన్నిటికి? ఒక్క దెబ్బగా నీ తల నరికేస్తానన్నాడు. చూస్తా ఉండన్నాడు. యుద్ధం నాదనుకుంటున్నావా? నాది కాదు, యెహోవాదే అని ఎంత ధైర్యంగా నిలబడ్డాడు. వెళ్ళాడు. అసలు ఏం చేశాడో చూడండి 47వ వచనంలో. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఎవరికి అప్పగిస్తాడట? మిమ్మును మా చేతికి అప్పగిస్తాడు. 51వ వచనం లేకపోతే 50వ వచనం చదువుదాం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఏమయ్యాడట? బలాఢ్యుడు అంటే ఫిలిష్తీయుడి కంటే బలం కలిగిన వాడై ఖడ్గము లేక ఒడిశలతోనూ రాతితోనూ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిల్లుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశాను. అది అర్థమైందా? అతనికంటే ఇతడేమయ్యాడు? బలాఢ్యుడయ్యాడట. అది అసలు దడుచుకున్నాడా ఫిలిష్తీయులకి, ఆ సైన్యానికి? ఎక్కడా భయపడలేదు దావీదు. మరి సౌలు ఏం చేశాడు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. 15:24. అప్పుడు సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటేని అంటున్నాడు. ఇక్కడ సౌలు ఎవరికి జడిశాడట? సౌలు జనులకు జడిసి, సౌలు గారు, రాజుగారు, ఇగో ఎడ్లు పట్టుకెళ్దాం, ఈ గొర్రెలను పట్టుకెళ్దాం, దేవుడికి బలిద్దాం అంటే వద్దు, దేవుడి మాట విందాంరా అనలేకపోయాడు. ఎందుకని? ఎవరికి జడిశాడు? జనానికి జడుచుకున్నాడు. జనానికి జడుచుకొని దేవుని మాటలనే గాలికి వదిలేసేసాడు. జనానికి జడుచుకున్నాడు, సొంత జనానికే జడుచుకున్నాడు. అంటే ఏ జనులాళ్ళు? ఆయన జనులే, ఆయన సైన్యపు జనులే. అరే ఆ సొంత జనాలు చెప్పిన మాటలు విని ఆడకు జడుచుకున్నాడట. దావీదు శత్రు జనాన్ని చూసి జడిచాడా? శత్రువుని చూసి జడిచాడా? వాడికంటే బలాఢ్యుడయ్యాడా? అసలు ఆడెంత, వాడి బ్రతికెంత? ఒక్క దెబ్బకు నరికేస్తున్నాడు తలకాయని అన్నాడండి. అసలు దేవుడు ఎంత ముచ్చటపడి ఉంటాడు దేవుడు దావీదుని చూసి కదా. ఇట్లాంటి వాడు కావాలి. శత్రువుని ఎతికి తరిమి కొట్టి చంపేవాడేమో ఈయన, భయపడకుండా. మరి ఈయన జనులకు జడిసి, ఈ వాక్యం చెప్తే సుబ్బారావు ఏమనుకుంటాడు, ఈ మాట చెప్తే రామారావు ఏమన్నా బాధపడతాడేమో. అర్థమైందా? జనాలకి జడిసేటువంటి పెరిగి పంద సౌలు. మరి దావీదుకి సౌలుకి యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు? దావీదే ప్రబలను, సౌలు నేరసిల్లేను. ఈ సౌలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి జనాలకు జడుచుకున్న వాళ్ళు. ఎవరికి జడుతారు వీళ్ళు? దేవునికి జడవరు, దేవుని ఆజ్ఞకి భయపడరు వీళ్ళు. జనాలకి మాత్రం భయపడిపోతారు. జనాలకు భయపడతారు. జనాలకు భయపడి జనాలు కల్పించినవి చేస్తుంటారు. సొత్త బుధవారాన్ని బూడిద చేసేసారుగా మనోళ్ళు. బుధవారాన్ని ఏం చేశారు? భస్మం చేసేసారు.
భస్మం అంటే బూడిద, విభూది. విభూది బుధవారం అంటారు, భస్మ బుధవారం అంటారు. చూడు, ఈ లేనిపోయినన్ని తగిలిచ్చి క్రైస్తవానికి అప్పుడు అవసరమైనయేమో, ఇది స్వార్థ తెలియని వాళ్ళకి ఈ వంక మీద చెప్పారేమో. ఇప్పుడు ఎందుకు? ప్రతిరోజు ఆరాధన జరుగుతున్నాయి కదా, మళ్ళీ ఈ తగలాటాలన్నీ ఇప్పుడు ఎందుకు? పెట్టకపోతే ఏమన్నా అనుకుంటారు, పెట్టకుండా ఉండి చూద్దాం ఊరుకుంటారేమో జనాలు. ఎందుకంటే జనాలు పోగేసుకున్న అయ్యగారులు ఎక్కువయ్యారు ఈ రోజున. అయ్యగారులను ఎవరు పోగేసుకున్నారు? జనాలు పోగేసుకున్నారు. అయ్యగారు జనాన్ని పోగేసుకుంటే పర్వాలా, జనాలే అయ్యగారుల్ని పోగేసుకున్నారు. కాబట్టి ఆ జనం చెప్పినట్టు వినాలి వద్దా అన్నట్టుగా చూద్దాం. సందర్భం వచ్చింది కనుక మాట చూపించుకొని మనం ముగించుకుందాం. తిమోతికి రాసినటువంటి పత్రికలోనికి వెళదాం ఒకసారి. ఇప్పుడు జనాల మాటలు ఎందుకంటున్నారు వీళ్ళు అంటే, జనాలే ఇళ్ళ పోగేసుకున్నారు కాబట్టి. మొదటి పత్రిక అదేనా, రెండో పత్రిక వచనం చెప్పు. 4వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దొరద చెవులు గలవారే, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునే సాలు. ఇక్కడ రాయబడిన మాట, జనులట దొరద చెవులు గలవారై. ఏ చెవులాలే? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, బోధకులను పోగు చేసుకున్నారు జనులు. జనులను బోధకులు పోగు చేశారనుకో, ఆ బోధకుడు చెప్పినట్టుగా వింటారు. ఏమంటే దైవజనుడు సేవ మొదలుపెట్టే ప్రారంభంలో అందరూ వచ్చి నా ముందు కూర్చుంటారని మొదలెట్టాడా? మొదలుపెట్టాడు, వచ్చారు, వాక్యం చెబుతూ ఉంటాడు, పోయారు అనుకో, మళ్ళీ నీకేమన్నా భయమా? ప్రారంభంలో ఎప్పుడు లేనప్పుడే మొదలెట్టుకున్నాడు, మళ్ళీ రకంగా కొనసాగింపజేస్తాడు. జనాలు వచ్చిన తర్వాత వెళ్ళిపోతారేమోనని ఏసై మాట వదిలిపెట్టి జనాల మాట వింటాం మొదలు పెడితే బాగుంటుందా? ఏమండి, గెలుస్తాడు ఆ వ్యక్తి? వినవలసిందే దేవుడి మాట, జనాల మాట కాదు. ఆ జనాల మాట వినేటట్టుగా ఈ జనాల్ని లైన్లోకి తీసుకురావాలి. కానీ ఇక్కడ అట్ట కాదంట, జనాలు పోగేసుకుంటారంట అయ్యగారిని, బోధకుల్ని. వాళ్ళ ఏ చెవులు వాళ్ళే. అందుకే నేను అనుకుంటా మందుల షాపులో ఈ పొలాలు కూడా అమ్ముతున్నారు. చెవులకి దురద కోసం అనుకుంటా, అందుకే అమ్ముతున్నారు అనుకుంటా. దురద చెవులు కలిగిన వారు ఎట్ట తిప్పి లాగితే గుబ్బులు ఎంత వస్తుంది, చింతపండు వచ్చినట్టు. మరి దురద అంత ఉంది లోపల, అంతే కదా. కాబట్టి దురద చెవులు కలిగి ఏం చేస్తున్నారంటే జనాలు అయ్యగారులనే పోగు చేసే. ఈ అయ్యగారు అయితే మాకు సరిపోతాడండి, ఎందుకంటే మేము చెప్పినట్టు అంటాడు. అయ్యగారు చెప్పినట్టునే జనాలు లేరు, జనాలు చెప్పినట్టునే అయ్యగారులు ఎక్కువైపోయారు. ఇది చేద్దాం, అది చేద్దాం. అయ్యగారు వద్దు, నీది ఎలా తాగు, నీకు కూర్చో, నీకేం తెలుసు కానీ అంటాం. వీళ్ళు చేయటం అంతేనా, సరే కానీ అలాగే చేద్దాం, ఓకే ఓకే అంతే. అయ్యా అందరు రండి కూర్చొని మాట్లాడదామంటే ఈ అయ్యగారు ముందే సిగరెట్ తాక్కుంటే బీడీ తాక్కుండా కూర్చుంటా ఉంటారు. అయ్యో అదేంటి మానేయ్ అన్నామనుకో, ఉండాలని లేదు ఇక్కడ. కాదయ్య గారు ఇక్కడ ఉంటావా లేకపోతే ఇక్కడ తెచ్చుకోమంటావా? నీ ఎవరిని కొద్దిగా తేడాగా ఉంది, మన నుంచి చూస్తున్నాం. మొన్న అట్టాగే అక్కడ కూటం జరిగితే వాళ్ళ ఇంటి దగ్గర ఇట్టాగేదో మాట్లాడేవంటాక చూసి వెనక ముందు మాట్లాడు, తీసేస్తాం నిన్ను. అది కాదయ్యా, అది ఎందుకు మాట్లాడానంటే తర్వాత మీతో చెప్తాలయ్యా అని సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి, అది కాదండి ఇదండి, మీరు అంత కోపడితే ఎట్టండి, మీరుండాలని ఇక నేను వచ్చాను ఇక్కడికి. బతులు ఆడుకోవటమే. అలాంటి వాడు అన్నమాట దావీదు. ఇది సబులు జనులకు జడిసి ఎప్పుడైతే జనానికి భయపట్ట మొదలుపెట్టాడో దురాత్మ వచ్చే సబులకి పట్టేసింది. జనాలకి జడుచుకొని అయ్యగారులందరిలో ఉండదు పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ ఉందో ఇది గుర్తుపట్టండి. ఆత్మ కలిగినోడైతే మండిపోతాడంతే, మండిపోతాడు. ఒక్కడైనా పర్వాలేదు. దావీదు అలా వెళ్ళిపోయాడు అంతే శత్రువు మీదకి. ఎవడరా ఫుల్, అంతేనా? అసలు నువ్వెవడవరా, అసలు నువ్వెంత, నీ బతికెంత, నువ్వు సొనతలేని ఫిలిష్తీయుడివి, జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించి అంత ఇది ఉందా నీ దగ్గర, ఎక్కడాడు అన్నాడు. అంతే, కత్తి తీసుకెళ్ళి నాకు వద్దు, ఇదిగో 5 ఉడికెళ్ళి ఏబా ఇవన్నీ నాకు ఎవడికి కావాలి, ముందు ఆడ వేసేయాలి. ఆగాడా? యుద్ధం నాది కాదు యెహోవాదే అన్నాడు. వెళ్ళాడు,
తెగేస్తానన్నాడు, నిజంగానే తెగేసాడు. గిరగిర తిప్పి కోడితే చచ్చాడట. ఇల్లాడు మీదకి ఎక్కి నుంచున్నాడు. ఆడవారిలోనే కత్తి తీసాడు, నరికి అవతల బారేశాడు తలకాయ. అట్లా ఉండాలి. అంటే జనాలకు చదవటం ఏంటి? జనాలకు తడిసేవారు ఎవరైనా ఉంటే కనుక అర్థం చేసుకోండి. మీరు కూడా అక్కడికి ప్రార్థనకి వెళుతున్నారా అంటారేమోనయ్యా, రేపు మా ఇంటికి రారేమో అంటారేమో. మంచి చెడ్డకి మీ దగ్గరికి ప్రార్థనకు వస్తే నువ్వు కూడా అక్కడికి వెళ్తున్నావా అంటారేమో అని. ఎవరికి తడిసేది? జనాలకు తడిసి తిరిగితే దెయ్యాలు బట్టి తిరిగినట్టే. వాక్యానికి జడుద్దాం, దేవునికి జడుద్దాం. ఓకేనా? కాబట్టి సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లేను. కాబట్టి సౌలులాగా మనం నీరసించకుండా దావీదులాగా మనం ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని మంచి బుద్ధి కలిగి ఉందాం. రెండవది, దేవుని సన్నిధిలో ఉండడానికి మన కుటుంబం ఇష్టపడదాం. మూడవది, భయం పడకుండా ధైర్యం తెచ్చుకొని సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని ఉందాం. సౌలులాగా విషపు చూపు మానేద్దాం. సౌలులాగా ఆజ్ఞలు మేరటం మానేద్దాం. సౌలులాగా జనాలకు భయపడటం మానేద్దాం. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి బలపరుచునగాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే